హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్కు సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం. ఫ్రెండ్స్, ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. సో దీనిలో ఫస్ట్ క్వశ్చన్: కాకతీయుల కాలంలో అష్టాదశ ప్రజ అనే 18 కుల సంఘాలు ఉండేవి. వీటిని ఏమనేవారు? ఆన్సర్ సమయాలు అని అనేవారు. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిలో కుటుంబ లక్షణం కానిది ఏది? సో ఇక్కడ చూద్దాము ఆప్షన్స్: ఉమ్మడి నివాసం, సెకండ్ వన్ నియంత్రణ, థర్డ్ వన్ సాంఘిక సదుపాయం, ఫోర్త్ వన్ ఆర్థిక సదుపాయం. వీటిలో కుటుంబ లక్షణం కానిది ఏంటంటే సాంఘిక సదుపాయం. నెక్స్ట్ వన్: భూకంపం వచ్చినప్పుడు ఏర్పడే తరంగాలు ఏమిటి? భూకంపం వచ్చినప్పుడు ఏర్పడే తరంగాలు ఏమిటి? సో ఇక్కడ ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఉపరితల తరంగాలు, ప్రాథమిక తరంగాలు, ఇంకా గౌణ తరంగాలు. ఇవన్నీ కూడా ఏంటంటే భూకంపం వచ్చినప్పుడు ఏర్పడేటటువంటి తరంగాలు. నెక్స్ట్ క్వశ్చన్: భూకంప తీవ్రతను కొలిచే పరికరం ఏమిటి? భూకంప తీవ్రతను కొలిచే పరికరం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 సిస్మోగ్రాఫ్. నెక్స్ట్ వన్: విట్లే అవార్డు ద్వారా ఎంత నగదును అవార్డు గ్రహీతకు అందజేస్తారు? ఆన్సర్ 35,000 పౌండ్లను. నెక్స్ట్ వన్: గ్రీన్ హౌస్ ఉద్గారాల నియంత్రణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందం ఏమిటి? క్యోటో ప్రోటోకాల్. నెక్స్ట్ క్వశ్చన్: భారతీయ విడాకుల చట్టం 1896 ప్రకారం ఏ సెక్షన్లు భార్య విడాకుల అప్పీలు, వివాహం చెల్లుబాటును తెలుపుతుంది? అది ఏ సెక్షన్? ఆన్సర్ సెక్షన్ 10 ఇంకా సెక్షన్ 19. హోటళ్ళు, రెస్టారెంట్లు ఏ రంగానికి చెందినవి? హోటళ్ళు, రెస్టారెంట్లు ఏ రంగానికి చెందినవి? ఆన్సర్ తృతీయ రంగానికి. నెక్స్ట్ క్వశ్చన్: తెలంగాణలో వ్యవసాయ వాతావరణ మండలాలు ఎన్ని? తెలంగాణలో వ్యవసాయ వాతావరణ మండలాలు 3. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిల్లో న్యాయ సమీక్ష నియంత్రణలో లోపాలు? ఆప్షన్ 4 జాప్యంతో కూడిన న్యాయ ప్రక్రియ. నెక్స్ట్ ఆప్షన్ న్యాయ ప్రక్రియ తీవ్రమైన ఖర్చుతో కూడుకున్నది, న్యాయ ప్రక్రియ సామాన్యుడికి అందుబాటులో లేనిది. ఇవన్నీ కూడా న్యాయ సమీక్ష నియంత్రణలోని లోపాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఎన్జేఏసీని ఏ ప్రాతిపదికన రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది? ఆన్సర్ స్వతంత్ర న్యాయ వ్యవస్థ ప్రాతిపదికన. నెక్స్ట్ హుస్సేన్ సాగర్ ఎవరి కాలంలో నిర్మించారు? ఆన్సర్ హుస్సేన్ సాగర్ సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్: రాజ్యాంగ సభలో ప్రాతినిధ్యం లేని ప్రజాభిప్రాయం మచ్చుకు కూడా లేదు అని వ్యాఖ్యానించిందెవరు? ఆన్సర్ కె సంతానం. నెక్స్ట్ వన్: కడెం నదిపై ఏర్పడిన జలపాతం ఏది? కడెం నదిపై ఏర్పడిన జలపాతం ఏది? కుంతాల జలపాతం. నెక్స్ట్ క్వశ్చన్: భూ సంస్కరణల ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ 4 భూ యాజమాన్యంలో అసమానతల తొలగింపు. నెక్స్ట్ ఆప్షన్ వ్యవసాయ సాధికారత సాధించడం. నెక్స్ట్ ఆప్షన్ సామాజిక న్యాయం. ఇవన్నీ కూడా భూ సంస్కరణల ప్రధాన లక్ష్యాలు. నెక్స్ట్ వన్: తెలంగాణలో అధిక సంఖ్యలో గల వ్యవసాయ కమతాలు. తెలంగాణలో అధిక సంఖ్యలో గల వ్యవసాయ కమతాలు. ఆన్సర్ మధ్యమిక ఇంకా చిన్న రైతులది. నెక్స్ట్ క్వశ్చన్: ట్రోపో ఆవరణం దేని దగ్గర 18 కిలోమీటర్ల వరకు ఎత్తును కలిగి ఉంటుంది? భూమధ్య రేఖ దగ్గర. నెక్స్ట్ వన్: కాకతీయుల కాలం నాటి ముఖ్య నాణెం ఏది? కాకతీయుల కాలం నాటి ముఖ్య నాణెం
గద్యానం. నెక్స్ట్ వన్ మాతృస్వామిక కుటుంబాలు. మాతృస్వామిక కుటుంబాలు నాయర్, ఖాసీ. ఇవి మాతృస్వామిక కుటుంబాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ పితృస్వామిక కుటుంబం అతి ప్రాచీనమైనదని వ్యాఖ్యానించిన శాస్త్రవేత్త ఎవరు? పితృస్వామిక కుటుంబం అతి ప్రాచీనమైనదని వాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? హెన్రీ మెయిన్. నెక్స్ట్ క్వశ్చన్ అనుదైర్ఘ్య తరంగంలో కణాల సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? అనుదైర్ఘ్య తరంగంలో కణాల సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని ద్రోణి అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ తీగల్లో కంపన నియమాలను సరిచూడటానికి ఉపయోగించే పరికరం ఏమిటి? తీగల్లో కంపన నియమాలను సరిచూడడానికి ఉపయోగించే పరికరం ఏమిటి? ఆప్షన్ 1 హైడ్రోమీటర్. నెక్స్ట్ వన్ విదర్భ ఉన్నటువంటి రాష్ట్రం ఏది? సో ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లో తెలియచేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. విదర్భ ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్ కణ శ్వాసక్రియ జరిగే ప్రదేశం. ఆన్సర్ మైటోకాండ్రియా. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన వ్యాఖ్యను తెలపండి. సో వీటన్నింటిలో సరైనవి ఏంటంటే రక్తాన్ని పంపు చేసే అవయవం గుండె. నెక్స్ట్ రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఊపిరితిత్తులు. నెక్స్ట్ రక్తాన్ని వడపోసే అవయవం మూత్రపిండాలు. ఇవన్నీ కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ విటమిన్ నియాసిన్ కింది అణువులోని భాగం. ఆన్సర్ NAD+ అణువులోని భాగం. నెక్స్ట్ క్వశ్చన్ భూకంపాలు సంభవించవని భావించగా 26 మార్చి 2012లో భూకంపం సంభవించిన ఖండం ఏది? ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్ సగం ప్రాకృతం సగం సంస్కృత పదాలు ఉన్న శాసనం ఏది? సగం ప్రాకృతం సగం సంస్కృత పదాలు ఉన్న శాసనం ఏంటంటే ఋషభదత్తుని నాసిక్ శాసనం. నెక్స్ట్ క్వశ్చన్ కిలిమంజారో అగ్నిపర్వతం ఎక్కడ ఉన్నది? ఆప్షన్ 3 టాంజానియాలో. నెక్స్ట్ క్వశ్చన్ ఆదాయ సంపద పంపిణీలో అసమానతలను సూచించేదేమిటి? ఆప్షన్ 2 లారెంజ్ రేఖ. నెక్స్ట్ ముఖ భాగంలో అతి చిన్న ఎముక ఏది? అశ్రుకాస్తి. నెక్స్ట్ సైనోవియల్ ద్రవం ఉండే ప్రదేశం ఏది? స్వేచ్ఛగా కదిలే కీళ్లలో. నెక్స్ట్ క్వశ్చన్ హైదరాబాద్లో పెద్ద సరస్సు ఏమిటి? సో ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లో తెలియచేయండి. హైదరాబాద్లో పెద్ద సరస్సు ఏంటంటే హుస్సేన్ సాగర్. నెక్స్ట్ వన్ ప్రపంచంలో తయారు చేసిన మొట్టమొదటి మిశ్రమ లోహం ఏమిటి? ప్రపంచంలో తయారు చేసిన మొట్టమొదటి మిశ్రమ లోహం ఏంటి అంటే కంచు. నెక్స్ట్ క్వశ్చన్ పంట కోతకు వచ్చాక నేలలో అధికంగా లోపించే లోహం ఏమిటి? పొటాషియం. నెక్స్ట్ క్వశ్చన్ నిశ్చితం ఏ కారణం ఆర్ అంటూ ఇచ్చారు. వీటిలోని అంశాల్లో సరైనవేంటో గుర్తించడము. నిశ్చితం ఏ దీనిలో పెట్రోల్ మంటలను నీటితో ఆర్పడం కష్టం అంటూ ఇచ్చారు. కారణం ఏంటి అంటే సాంద్రత తక్కువగా ఉండడం వల్ల పెట్రోల్ నీటిపై తేలుతుంది అంటూ ఇచ్చారు. సో ఈ రెండు కూడా సరైనవే. ఏకు ఆర్ అనేది సరైన వివరణే. నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఏమిటి? తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఏమిటి? భద్రాద్రి కొత్తగూడెం.